భారత్ పాకిస్తాన్ సంబంధాల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వైఖరి ముఖ్యంగా పాకిస్తాన్ తీవ్ర చర్యలకు బదులుగా కేవలం హెచ్చరికలతో సరిపెట్టారన్న భావనలపై కోల్కతా పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ తన విశ్లేషణను అందించారు. దౌత్య నీతి అంతర్జాతీయ వ్యవహారాలు చదరంగం ఆట కాదని దేశాల మధ్య వ్యవహారాల్లో సమన్వయం మరిన్ని అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు. ప్రస్తుత కాలంలో ఏ దేశము మరో దేశాన్ని పూర్తిగా వినాశనం చేయలేదని డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. అమెరికా వంటి అగ్రరాజ్యం కూడా ఆఫ్ఘనిస్తాన్, వియత్నాం వంటి దేశాల విషయంలో పూర్తిగా విజయం సాధించలేకపోయిందని గుర్తు చేశారు. యుద్ధం సమస్యలకు పరిష్కారం కాదది కేవలం దూకుడుతనం అవుతుంది. మన దేశ ప్రజలను కాపాడడానికి దీర్ఘకాలిక వ్యూహం నేర్పరితనం అవసరమని ఆయన అన్నారు. భారతదేశం పాకిస్తాన్ తో పోల్చుకోరాదని మన దృష్టి చైనా, అమెరికా వంటి అగ్రరాజ్యాలతో పోటీపడి ఆర్థికంగా ఎదగడంపై ఉండాలని జేపీ సూచించారు. మన ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసుకోవడం, ప్రపంచ వేదికపై మన శక్తిని పెంచుకోవడం ద్వారానే దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. అంతేకాని అనవసరమైన దుస్సాహసాలకు పాల్పడడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. కొంతమంది తమ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, పాకిస్తాన్ పాలక వర్గాలు గుణపాఠం నేర్చుకోకపోతే వారి సర్వనాశనం అవుతారని, దాని ప్రభావం మనపైన ఉంటుందన్నారు. పాకిస్తాన్ ప్రజలు అమాయకులని, వారి తప్పు లేదని, అక్కడి పాలకుల చర్యలకు వారిని బాధ్యులు చేయలేమని పేర్కొన్నారు. జాతీయ భద్రత వంటి అంశాలు కీలక అంశాలపై రాజకీయ పార్టీలు సంయమనం, హుందాతనం ప్రదర్శించాలని జయప్రకాష్ నారాయణ్ హితవు పలికారు. విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి. దేశ భద్రతను అంశాలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోకూడదు. ఈ విషయంలో అన్ని పార్టీలు బాధ్యతంగా వ్యవహరించాలి అని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వ సైనిక దళాలు, రాజకీయ వ్యవస్థ, సమాజం చాలా పరిణతితో వ్యవహరించాయని, దీన్ని కొనసాగించాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కొందరు రెచ్చగొట్టే విధంగా అవాకులు చెవాకులు పేలుతున్నారని, వాస్తవాలను తెలుసుకోకుండా వీడియో గేమ్లు భావిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది యుద్ధాల కాలం కాదు అని ప్రధాని మోదీ రష్యాకు బహిరంగంగానే చెప్పారు. అలాగని సైనిక శక్తి వద్దని కాదు, యుద్ధాన్ని నివారించాలన్న, మన ప్రయోజనాలను కాపాడుకోవాలన్న సైనిక బలం అవసరమే. బలం ఉన్నప్పుడే మన మాటకు విలువ ఉంటుంది అని జయప్రకాష్ నారాయణ్ విశ్లేషించారు. అంతర్జాతీయ సంబంధాలు దూకుడు కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పరిణతితో వ్యవహరించడమే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు.